చెప్పి అల్హమ్దులిల్లా ఎంతో ఇష్టమైన ఈ ఊరు, ఎంతో ఇష్టమైన ఈ ఉలమాలు, ఈ జమాత్ సభ్యులు వీళ్ళందరినీ మెచ్చుకుని నాకు నంద్యాల కావాలి అని చెప్పి ఎన్నుకుని మీ దగ్గరికి వచ్చారు. మీరు చూస్తే ఏం చేశారంటే అదే చెప్పండి ఇది చెప్పండి అన్నారు. సరే అల్హమ్దులిల్లా. అయితే ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పరీక్ష అన్నది మన ఉద్దేశం ఏమాత్రం కానే కాదు. పరీక్ష అన్నది ఒక వంక, ఒక బహాన అంటాం చూడండి, ఒక వంక. లేదంటే కనుక అల్హమ్దులిల్లా 40 హదీసులు మనం నేర్చుకున్నాం. ఇది సాధారణ విషయం కాదు. మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి బలవంతం చేసి జబర్దస్తిగా కూర్చోబెట్టినా కానీ 10 హదీసుల కన్నా ఎక్కువ చదవం మేము. అలా ఉన్నాయి హదీసులు కాదు, చదవాలి అని చెప్పి దాని అర్థాలు, దాని వివరణ, విశ్లేషణ అన్ని కూడా తీసుకుని చదివా చూడండి. అల్హమ్దులిల్లా ఒక్క హదీస్ నేర్చుకుంటేనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత కాంతి చేశారు. మీ ముఖానికి అందము కానివ్వండి, మీ పుణ్యాలకు పెంచే అవకాశాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా హదీస్ ఒక కారణము. ఇందులోని మీరు ఏదైతే ఉందో నియత్ నుండి, ఆచరణ నుండి, జిక్ర్ నుండి, అల్లాహ్ స్నేహం నుండి, పాపాలను ఆపే విషయం నుండి పూర్తి పుస్తకంలో మనహజే సలఫ్ గురించి ఒకే ఒక్క హదీస్ ఉంది. దంతాలని గట్టిగా పట్టుకోండి నా సున్నతి అని చెప్పింది చూడండి, అది ఒకే ఒక్క హదీస్ మనహజే సలఫ్ కి సంబంధించింది. మిగతా హదీస్లన్నీ కూడా వేరే కార్యక్రమాలకు సంబంధించినవి. అదేవిధంగా నేను ముందు చదివిన హదీస్ ఏదైతే మీరు స్వతహాగా మీ గురించి ఇష్టపడతారో అదే ఇతరుల గురించి కూడా ఇష్టపడండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పటి వరకైతే మీ హృదయం దేన్నైతే ఇష్టపడుతుందో అదే విషయాన్ని మీరు ఇతరుల కోసం కూడా ఇష్టపడరో అంతవరకు విశ్వాసులు కాజాలరు అన్నారు. ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి అంటే మీరు హదీస్ని అల్హమ్దులిల్లా ఇష్టపడ్డారు, ప్రేమగా నేర్చుకున్నారు, ఆచరించాలన్న తపన మీలో ఉంది. అందుకోసమే ఇదే తపన మీరు ఇతరుల కోసం కూడా ఉంచాలి. మీకు మున్కరన్న హదీస్ చదివారు అంటే మీరు ఎప్పుడైతే పాపాన్ని చూస్తారో చేతితో ఆపాలి లేదా నోటితో ఆపాలి లేదా కనీసం హృదయంలో దాన్ని చెడుగా భావించాలి. ఇది విశ్వాసానికి బలహీనమైన చిహ్నం అన్నారు. అదేవిధంగా లా తన్సబ్ అని చెప్పి కోపగించుకోకండి అని చెప్పి ప్రవక్తగా తెలియజేశారు. అనేక హదీసులు అల్హమ్దులిల్లా సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ యొక్క ఘనతలు మీరు తెలుసుకున్నారు. ఎన్నో హదీసులు మీరు తెలుసుకున్నారు. సంకల్పం అంటే ఏమిటి, ఆచరణ ముగింపు కూడా సంకల్పం మీద ఉంటుంది అని చెప్పి అనేక హదీసులు నేర్చుకున్నారు. ఇవి ఏదైతే నేర్చుకున్నారో ఇక్కడతో ఆగిపోకూడదు. మీతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విన్నవించుకుంటున్నాను, ఏదైతే మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నారో ఇక్కడితో ఆగిపోకూడదు, దీన్ని కొనసాగించాలి. వెళ్ళిన తర్వాత మీకు గ్రూప్లో క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది. అది తప్పనిసరిగా ఒకసారి పరిశీలించండి. ఏ నేను రాశాను, ఏ విడిచిపెట్టేశాను అనేది ఒకసారి గమనించండి. తప్పనిసరిగా మీ పరీక్ష ఏదైతే ఉందో, పరీక్ష పేపర్ ఏదైతే ఉందో ఆన్లైన్లో దాన్ని చూసి మీరు వాట్సాప్లో దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించండి. సరేనా? తలలుపుతారండి ఇన్షాల్లా అండి. 2 కేజీల తల సులభంగా ఊపుతారు కానీ ఇన్షాల్లా నాకు పదం ఒక 50 తులాల మన 4తో చెప్పలేకపోతాం ఇన్షాల్లా. ఈ పదాల విశ్లేషణ కూడా ఒకసారి చూడండి. సిబ్తని ఇచ్చారు, దాని అర్థం ఏమిటి? కుమారుడు కుమారుడా, లేకపోతే కుమార్తె కుమారుడా, లేదా సోదరుడు కుమారుడా, అదేవిధంగా వేరే అల్హిమా అన్న పదం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వెళ్ళామా, పుస్తకం పడేసామా, దాని తర్వాత మొత్తం తీసేసి అమ్మా భారం దిగిపోయింది, 2 నెలల నుంచి ఎంత కష్టపడ్డానో దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అని చెప్పి దాన్ని పక్కన పెట్టాల్సిన పని చేయకండి. రోజువారీ జీవితంలో పాటించడానికి ప్రయత్నించండి. సదకా యొక్క లాభాలు, ఖురాన్ పాలన యొక్క లాభాలు ఎప్పుడైతే దాని ప్రకారంగా నడుచుకుంటారో, జీవితాన్ని మలుచుకుంటారో ఇన్షాల్లా తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఉదాహరణకి మీకు ఏదైనా బాధ కలిగింది, లేదా సాధారణంగా మీరు ఎవరికైనా ఒక 10 రూపాయలు దానం చేస్తున్నారు. అప్పుడు మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 రూపాయలు దానం చేస్తే 10 వంతులు పెంచుతానన్నాడు. 10 నుండి ఎంతవరకు? 700 వంతులు పెంచుతానన్నాడు. అంతని మించి నేను ప్రసాదిస్తాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అవునా కదా? ఆ 10 రూపాయలు దానం చేసేటప్పుడు ఆ హదీస్ మీకు గుర్తు రావాలి. అప్పుడే మీరు నిజంగా ఈ హదీస్ని, ఈ పుస్తకాన్ని చదివినట్టు అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసా, మీరు బాజార్లోకి వెళ్తారు ఏమైనా కొనుక్కోవడం కోసం. ఆ సమయంలో పుణ్యాలు ఎలా పెరుగుతాయి? ఎవరైతే బాజార్లోకి వెళ్ళినప్పుడు దుఆ చదువుతారో,
బాజార్ యొక్క విధి విధానాన్ని పాటిస్తారో అలాంటి వారి 40 లక్షల 20 లక్షల పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. 20 లక్షల పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. 20 లక్షల స్నానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. కొన్ని హదీసులో 40, కొన్ని హదీసులో 20 లక్షలు అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఒక్కసారి సెంటర్ కింద వస్తే 1,20,00,000 పుణ్యాన్ని మేము పొందగలము. కొన్ని హదీసుల ప్రకారంగా 60 లక్షల పుణ్యాన్ని మనం పొందగలము. అదే కాకుండా స్వర్గంలో ఒక భవనాన్ని నిర్మిస్తామని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. ఇలాంటి అనేక ఘనతలు ఉన్నాయి. ఇక్కడితో ఆగిపోకండి. ఇది ప్రారంభం, ఇది ముగింపు కాదు. ఇదేంటిది? మొదటిది, ప్రారంభం. ఇది తప్పనిసరిగా ఒక్కసారి ఒక్క మాట, హజరతే అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కేవలం 4 సంవత్సరాలు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఎన్ని హదీసులు ఉల్లేఖించారు? कितने शारदा हाँ कितनी 7,000 बोले जी 5,600 700 సరే సరే అమ్మా సరే 5,000 కన్నా ఎక్కువ హదీస్ ఉల్లేఖించారు. 4 సంవత్సరాలలో 5,000 కన్నా ఎక్కువ హదీసులు. అంటే సంవత్సరానికి ఎన్ని హదీసులు? 1000 కన్నా ఎక్కువ హదీసులు. ఎలాంటి స్థితిలో? కడుపుకి అన్నం ఉండేది కాదు, ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. ఎక్కడ ఉండేవారు? ఒక మస్జిద్ యొక్క ఏదైతే వాకిలు ఉండేదో వాకిల్లో ఉండేవారు. ఆయన అంటున్నారు, భోజనంతో స్పృహ తప్పి పడిపోతే జనాలు నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోయేవారు అనేవారు. ఎందుకు మీరు ఇంత ఇబ్బందులు ఇక్కడ ఉన్నారు అంటే, ప్రవక్త గారి నోట వచ్చే మాట ముందుగా నేను వినాలి అన్న నా సంకల్పము, నా ఉద్దేశంతోనే నేను ఇలా ఉంటున్నాను అనేవారు. అల్లాహు అక్బర్. కానీ గుర్తుపెట్టుకున్నాడు, ఆయన మరణించేటప్పుడు ఎలా మరణించారో తెలుసా? ఏడుస్తున్నారు. ఆయన ఏడుస్తున్నారు. ఒక సహాబీ అవడమే పెద్ద ఘనత, పెద్ద విజయం. ఆయన మరణించేటప్పుడు ఏడుస్తుంటే జనాలు అడిగారు, ఏంటి అబూ హురైరా రలియల్లాహు గారు చావు భయంతో మీరు ఏడుస్తున్నారా అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? లేదు లేదు, చావు భయంతో ఏడవడం లేదు అన్నారు. మన జీవితంలో మనం ఆలోచించాలి. మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని సదుపాయాలు ఇచ్చాడు, ఎంత ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అల్లాహ్ వైపుకు మనం మరణం లేదు. అంతేకాకుండా ఎలా జీవిస్తున్నామంటే, మాకన్నీ తెలుసు, మేము పెద్ద పుణ్యాత్ములము, మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, మేము హైలేదీసులము, మాకు సర్టిఫికేట్ దొరికేసింది అన్నట్టుగా జీవిస్తున్నాం. అల్లాహు అక్బర్. అబూ హురైరా రలియల్లాహు గారు మరణించేటప్పుడు ఏడుస్తుంటే జనాలు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆయన ఏమన్నారు తెలుసా? చావు భయంతో ఏడుస్తున్నారంటే, లేదు లేదు, ఇప్పుడు నాకు ఒక ప్రయాణం ప్రారంభం అవుతుంది. అంటే ఏంటి? నేను చనిపోతాను, చనిపోయిన అనంతరం పరలోక ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఆ పరలోక ప్రయాణం కోసము నేను సమకూర్చుకున్న సామగ్రి నాకు సరిపోతుందా లేదా అని చెప్పి నాకు భయంతో ఏడుస్తున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. 5,000 కన్నా ఎక్కువ హదీసులు ఉల్లేఖించిన ఆయన, నేను సమకూర్చుకున్న, నేను జమ చేసుకున్న ఈ హదీసులు, ఈ పుణ్యాలు నాకు సరిపోతాయా లేదా అని చెప్పి, మన దగ్గర ఆయన కన్నా ఎక్కువ ఉన్నాయా? లేవు కదా, అసలు లేవు కదా మన దగ్గర. అందుకోసం ఇది ఒక మంచి అవకాశంగా భావించి, చక్కటి అవకాశంగా భావించి, దీని నుండి లాభం పొందుతూ అత్యధికంగా పుణ్యాలను పొందే ప్రయత్నం చేయండి. ఈ హదీస్ని బాగా గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ హదీస్ని గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని దీనికి అనుకూలంగా మార్చుకునే అవకాశాన్ని అల్లాహ్ కలగజేయుగాక. ఈ హదీసుల్లో ఏ విషయాల పట్ల అయితే జాగ్రత్త వహించే ఆజ్ఞ వచ్చిందో ఆ విషయాల నుండి జాగ్రత్తగా ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. దృఢమైన విశ్వాసం గల, బలమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జీవితం ఉన్న నాళ్ళు కూడా బలమైన విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం నేర్చుకున్న హదీసులు అందరికీ చేరవేసే భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. అదే విధంగా నేను చివరిగా, నాకు ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ రాగానే మా ఏదైతే నాతో పాటు వ్యక్తులు వచ్చారో వాళ్ళని రిసీవ్ చేసుకుని, ఎల్లప్పుడూ కూడా, ఇది ఎప్పుడు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే, ఎల్లప్పుడూ కూడా అల్హమ్దులిల్లాహ్ నంద్యాల సభ్యులందరూ కూడా నాపై చాలా ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ప్రేమని, ఆప్యాయతని స్వీకరించుగాక. ఉత్తమమైన ఫలితాన్ని అల్లాహ్ వారికి ప్రసాదించుగాక. ఈ రోజు ఈ యొక్క బాధ్యత తీసుకుని
ఏదైతే అన్ని ఏర్పాట్లు చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో హదీస్ రాసే పరీక్ష పిల్లల కోసం ఏర్పాటు చేశారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బదులుగా స్వర్గంలో ఇలాంటి మంచి అతిథి మర్యాదలు సమకూర్చుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సన్ జజా. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ والصلاة والسلام على رسوله الأمين محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. محترم علماء کرام, نوجوان بھائیوں بہنوں, اللہ تعالیٰ کا بے پایا شکر و احسان ہے کہ اربعین النووی کتاب کے امتحان کے بہانے سے اللہ تعالیٰ نے آپ سب کو وہ کتاب پڑھنے, کتاب سے جڑے بیانات علماء سے سننے اور پھر آج امتحان لکھنے کی توفیق دی ہے. دعا ہے اللہ تعالیٰ آپ سب کے آنے کو قبول فرمائے, اللہ آپ کی محنت کو قبول فرمائے. اللہ کے نبی کی ایک بڑی بہترین حدیث ہے جو ہم یاد رکھنا ہے. حدیث کیا ہے؟ پیارے نبی صلی اللہ علیہ وسلم فرماتے ہیں نظر اللہ امرأً سمع مقالتی فحفظها ووعاها وأداها كما سمعه. معنی یہ ہے, پیارے نبی صلی اللہ علیہ وسلم نے فرمایا اللہ تعالیٰ اس بندے کو تر و تازہ رکھے, خوش رکھے, آباد رکھے جو میری بات, میری حدیث کو سنتا ہے, پھر اس کے مطابق عمل کرتا ہے اور اسے دوسروں تک پہنچاتا ہے ویسا ہی جیسا کہ اس نے سنا. تو اگر ہم اللہ کے نبی کی ایک حدیث بھی پڑھتے ہیں, سنتے ہیں, پھر اس پر عمل کرتے ہیں, دوسروں تک پہنچاتے ہیں, تو یہ اللہ کے نبی کی زبان مبارک سے دعا جیسی ہے. اللہ کے نبی کی دعا ہے ایسے لوگوں کے حق میں کہ اللہ ان کو خوش رکھے, آباد رکھے جو میری حدیثوں کے ساتھ ایسا شوق دکھاتے ہیں. ایک دو نہیں بلکہ 40 پر 2 حدیثیں آپ نے پڑھی. ایک اچھا موقع تھا جس سے آپ جڑے, آپ سب لوگ. تو اس حدیث کے مطابق جو ہے آپ اپنی زندگی میں اس بات کو لائیے کہ جتنی حدیثیں آپ نے پڑھی ہیں, سنی ہیں, ان پر خود بھی عمل کریں, دوسروں تک بھی پہنچائیں. اسی حدیث میں حکمت بتائی گئی. بہت ساری مرتبہ ایسا ہوتا ہے پہنچانے والے کی سمجھ, اس کا عمل وہاں تک نہیں پہنچ پاتا جہاں تک سننے والے سن کر کے عمل کرتے ہیں یا ان کی سمجھ وہاں تک جاتی ہے. تو ممکن ہے کہ یہ چیز آپ سے بھی اللہ تعالیٰ کام لے. ایک اور بات یہ ہے کہ ابھی آپ امتحان لکھے, پھر انشاءاللہ آئندہ مہینے میں اس کا رزلٹ بھی آئے گا, انعامات بھی ملیں گے. انعاموں کو چھوڑ دیجیے, ملنا ہے نہیں ملنا ہے وہ اللہ کے حوالے ہے, آپ کی قسمت کے حوالے ہے. لیکن آپ نے جو محنت کی, پڑھا, حدیثوں کو سمجھا, یہ بہت بڑی بات ہے. آپ نے حدیثوں کو سن کر کے, دیکھ کر کے, یاد کر کے, پھر ان سے جو علم آپ نے حاصل کیا ہے وہ بہت بڑی چیز ہے. اور اس کے ذریعے سے ایسی خوشخبریاں اللہ کے نبی کی آپ کے حق میں ملنے والی ہے. تو پھر دنیا کے ایسے انعامات کو لینے نہ لینے سے آپ ہرگز مایوس نہیں ہونا ہے. انعامات کیا ہے؟ محدود ہوتے ہیں, 3-4 انعامات ہوتے ہیں, زیادہ کہیں تو 10 انعامات ہوتے ہیں بس. لیکن پورے اسٹیٹ بھر سے, 2 اسٹیٹ سے, آندھرا تلنگانہ, 2 اسٹیٹ سے اتنی بڑی تعداد میں مرد اور ان سے بڑھ کر ماشاءاللہ آپ سبھی خواتین, مسلمان بچیوں میں دین کے بارے میں یہ جو آپ کا شوق ہے, سبحان اللہ. دعا ہے کہ اللہ آپ کے اندر وہ شوق باقی رکھے, دین کا وہ جذبہ آپ کے اندر باقی رکھے. تو یہ بہت بڑی بات ہے. انعام ملنا نہیں ملنا الگ چیز ہے. انعام ملے نہ ملے تب بھی آپ نے جو حدیثوں کو پڑھا ہے وہ حدیثوں کو اپنی زندگی میں لائیں. یہ شوق دین کا باقی رکھیں. ایسے جو بھی کمپٹیشن ہوتے, مسابقے ہوتے, لے لینا, اس میں جانا, شریک ہونا. اس بہانے کم سے کم ہم پڑھتے, معلومات ہوتے. ایک حدیث کے لیے آپ کوشش کرتے, وہ ایک حدیث کے واسطے 2-3 حدیثیں اور معلوم ہوتے. تو انعام کے ملنے نہ ملنے سے کبھی نہ مایوس بھی نہیں ہونا ہے, پیچھے بھی نہیں ہٹنا ہے. ہمارا جو علم بڑھتا ہے اس کے ذریعے سے ہمارے عمل میں جو بڑھوتری آتی ہے وہ اصل چیز ہے. اگر وہ آپ نے حاصل کیا ہے تو بہت اچھی بات ہے. اور آپ کی آئندہ بھی یہی خواہش ہو کہ ایسے جو بھی مسابقے, چاہے آپ کے گاؤں میں, آپ کے علاقے میں ہو, ضلع میں ہو, اسٹیٹ میں ہو, کہیں پر بھی کسی بھی بہانے سے
इल्म और दीन की समझ हासिल करने का कोई भी मौका खाली हाथ से जाने नहीं देना चाहिए। ऐसे मौकों से भरपूर फायदा उठाना चाहिए। खास दुआ है मेरी कि आप जितने सब यहाँ जमा हुए और जितने 2 स्टेट से जितने लोग तलबा तालिबात इसमें जमा हुए, अल्लाह ताला उनकी मेहनतों को कबूल फरमाए। अल्लाह ताला इन हदीसों की बदौलत नबी की दुआओं का मुस्तहिक बनने की तौफीक अता फरमाए और इसके ज़रिए से ये जो खुशखबरियाँ अल्लाह के नबी ने हमें बताई हैं उन खुशखबरियों को भी हासिल करने की तौफीक अता फरमाए। दुआ है रब्बुल आलमीन से अल्लाह ताला हम तमाम को दीन के सिलसिले में ये जज्बा, ये शौक़ हमेशा अपनी ज़िंदगी में रखने की तौफीक अता फरमाए। ईमान पर हमें ज़िंदगी बाकी रखे और ईमान पर हमारा खातिमा अता फरमाए। आमीन सुम्मा आमीन। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। నేను చెప్పవచ్చు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అల్ అర్బঈన్ అన్ నబవియా అనేటువంటి 40 హదీసుల సమూహాలు. ఇది మహత్తరమైనటువంటి విషయం అండి. ఎంతో మేధావులకు జ్ఞాన సంపన్నులకు అంతుచిక్కనటువంటి ఒక గొప్ప చక్కని ఆలోచన ఈ హదీస్ యొక్క పుస్తకం. సోదరిమణులారా, ముస్లిం సమాజంలో స్త్రీలకు మరియు పురుషులకు 40 హదీసులు జ్ఞాపకం ఉంచేలా చేయాలన్నటువంటి తపన మన జమీయత్ హదీస్ యొక్క ఉలమాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆలోచనను పెట్టాడంటే నిజంగా మన ఉలమాలకు ఈరోజు మనం కృతజ్ఞత చెప్పాల్సినటువంటి విషయం ఎంతో ఉంది సోదరులారా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో రాబోయే కాలాలలో రాబోయే తరాలకు మనం అందించాలని, మన ఉలమాలు మనకు వెన్నుగా దండుగా ఉండాలని, వారి అండదండలతో మనం ధార్మిక కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు పాల్పంచుకోవాలని నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అతిథులుగా వచ్చినటువంటి మౌలానాలకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అల్హమ్దులిల్లాహ్.